నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకనంలో అనేక అక్రమాలు, మార్కుల నమోదులోనూ తేడాలున్నాయని సిట్ నివేదిక. అనర్హులకు ఉద్యోగాలు కల్పించేందుకు అక్రమాలన్న సీఎం. నిరుద్యోగులకు వైసీపీ చేసిన ద్రోహాన్ని నిలదీయాలని పిలుపు. నేడు సీడ్ యాక్సిస్ రోడ్డు 2వ దశకు శ్రీకారం. స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న చంద్రబాబు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏకరూప విధానం పరిశీలించాలని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు సూచన. జార్ఖండ్లో ఉద్యోగాల భర్తీ విధానాన్ని సంస్కరించాల్సిందే. అప్పటి వరకు నిరసనలు ఆపేది లేదంటున్న విద్యార్థులు. గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగినట్లు సిట్ తేల్చింది. అనధికారిక వ్యక్తులతో మూల్యాంకనం చేయించినట్లు నివేదికలో పేర్కొంది. డిజిటల్ మూల్యాంకనాన్ని అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు తన స్నేహితుడు ఆకెళ్లపేరి శ్రీనివాసరావు కంపెనీకి టెండరు లేకుండా కట్టబెట్టారని గుర్తించింది. మూల్యాంకనం చేసిన వారు నమోదు చేసిన మార్కులకు, తుది ఫలితాల డేటాబేస్లో మార్కులకు మధ్య చాలా తేడాలున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో ఉల్లంఘనలు, అక్రమాల్ని 3 భాగాలుగా సిట్ తన నివేదికలో పేర్కొంది. డిజిటల్ మూల్యాంకనంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండానే డిజిటల్ మూల్యాంకనం నిర్వహించేశారని, మూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్యానెల్ వ్యక్తులు కాకుండా అనధికార ప్రైవేటు, సబ్జెక్టు నిపుణులు కానివారే ఉన్నారని నివేదికలో స్పష్టం చేసింది. వీరికి చెల్లింపులు సైతం చేశారని పేర్కొంది. జవాబు పత్రాల ట్యాంపరింగ్ నియంత్రణకు చర్యలు తీసుకోకుండా ప్రైవేటు, అనధికారిక సమాచార మార్గాల ద్వారా మూల్యాంకనం చేశారని, మూల్యాంకనం చేసిన వారు నమోదు చేసిన మార్కులకు, తుది ఫలితాల డేటాబేస్లో మార్కులకు మధ్య చాలా తేడాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం 2, 3 పరిశీలకులతో మూల్యాంకనం చేయించాల్సి ఉండగా ఇది ఎక్కడా జరగలేదని పేర్కొంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ 31న ప్రకటన విడుదల చేయగా ప్రాథమిక పరీక్ష 2019 మే 26న నిర్వహించారు. 2020 డిసెంబర్లో మెయిన్స్ రాత పరీక్ష జరిగింది. కమిషన్ మొదట డిజిటల్ మూల్యాంకనం చేసి 2021 ఏప్రిల్ 28న ఫలితాల్ని ప్రకటించింది. ఇంటర్వ్యూలకు 326 మందిని ఎంపిక చేసింది. డిజిటల్ మూల్యాంకనంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూలను నిలిపేస్తూ 2021 అక్టోబర్ 1న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ, ఫలితాల్ని రద్దు చేసి మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఏపీపీఎస్సీ 2022 మార్చి 25 నుంచి మే 19 వరకు మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించింది. ఈ మూల్యాంకనం ఫలితాల్ని 2022 మే 26న ప్రకటించింది. తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను జూలై 5న విడుదల చేసింది. మొదట డిజిటల్ మూల్యాంకనంలో అర్హులైన వారిలో చాలా మంది మాన్యువల్ మూల్యాంకనంలో అర్హత కోల్పోయారు. దీంతో కొందరు కోర్టుకెళ్లారు. ఎంపిక జాబితాను రద్దు చేసి కొత్తగా మెయిన్స్ నిర్వహించాలని ఏకసభ్య ధర్మాసనం కమిషన్ను ఆదేశించింది. ఈ తీర్పుపై ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. మూల్యాంకనంపై హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండానే గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకనం చేయించారు. 2020 అక్టోబర్ 28న జరిగిన ఏపీపీఎస్సీ సమావేశంలో డిజిటల్ మూల్యాంకనాన్ని ఎజెండా ఐటంగా పెట్టారు. దీనిపై నవంబర్ 2న కమిటీ వేశారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఇలాంటి నిర్ణయాలకు చైర్మన్ ఆమోదం తప్పనిసరి. కానీ అప్పటి చైర్మన్ అనుమతి తీసుకోలేదు. ఏపీ ఆన్లైన్కు జవాబు పత్రాల స్కానింగ్ అప్పగించారు. 48,442 పత్రాల్ని స్కాన్ చేసి హార్డ్ డ్రైవ్ ద్వారా వాటిని పీడీఎఫ్లో అందించింది. అసలు సమాధాన పత్రాల్ని ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. స్కానింగ్ సమయంలో మొత్తం 287 జవాబు పత్రాల బార్ కోడ్లలో తేడాలొచ్చాయి. బార్ కోడ్ సరిపోరని పత్రాలు ఉన్న వారిలో 5గురు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కొన్ని పత్రాల అంచుల వెంట పంచు చేసిన రంధ్రాలు ఉన్నాయి. సిట్ పరిశీలించిన అన్నింటిలోనూ చేతిరాత ఒకేలా ఉండడంతో స్కానింగ్ లో సాంకేతిక లోపాలు ఏర్పడినట్లు సిట్ అభిప్రాయపడింది. స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్లు లేకుండానే నామినేషన్ పై డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ ఎండీ ఆకెళ్లపేరి శ్రీనివాసరావు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు స్నేహితుడే. స్కాన్ చేసిన జవాబు పత్రాల్ని ఈ కంపెనీకి అందించారు. ఈ సంస్థకు 1.33 కోట్లు చెల్లించారు. ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనం ఫలితాలు విడుదల చేసిన రోజునే ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
శ్రీనివాసరావు తన బంధువులు సన్నిహితులకే మూల్యాంకనం చేసే వారి ఎంపిక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్లోని మాతృశ్రీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి మూల్యాంకనకర్తల బృందం ఏర్పాటు చేసి టీచర్లు, తెలిసిన వారిని ఇందులో చేర్చారు. ఈ పేర్లను ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ సంస్థ ఎండీ బంధువు మహంకాళి రఘురాంకు పంపించారు. ఆయనే మూల్యాంకనకర్తల ప్యానెల్ను తయారు చేశారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలు, విభాగాల అధిపతుల నుంచి మూల్యాంకనానికి ప్యానెల్ తెప్పించి కమిషన్ ఆమోదం తీసుకోవాలి. ఏపీపీఎస్సీ రూపొందించిన ప్యానెల్పై చైర్మన్ సంతకం లేదు. కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇతర సిబ్బంది మాత్రమే సంతకాలు చేశారు. వీరిలోంచి 72 మంది సమాధాన పత్రాల్ని మూల్యాంకనం చేశారు. మిగతా వారు ప్యానెల్లో పేర్లు లేని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రైవేటు వ్యక్తులైన 25 మంది సబ్జెక్టు నిపుణులు కాని అనధికారిక వ్యక్తులు మూల్యాంకనం చేశారు. ఆకెళ్ల పెరి శ్రీనివాసరావు బంధువు రఘురాం సుమారు 200 నుంచి 300 ఆంగ్ల పేపర్లు దిద్దారు. ఆయన ప్యానెల్లో లేకపోయినా దిద్దేశారు. 29 మంది మూల్యాంకనకర్తల వాంగ్మూలాల్ని సిట్ నమోదు చేయగా వీరిలో చాలా మందికి ప్యానెల్లో వాళ్ల పేర్లు ఉన్నట్లు కూడా తెలియదు. కానీ వారందరూ పారితోషికం పొందారు. ప్రైవేటు జీమెయిల్ ఆన్సర్ షీట్ valuation@gmail.com ద్వారా మూల్యాంకనం చేసేవారి వ్యక్తిగత మెయిల్స్ కు గూగుల్ డ్రైవ్ లింకులు పంపించారు. మూల్యాంకనం తర్వాత ఫైళ్లు డిలీట్ చేయాలని చెప్పారు. కొందరు డిలీట్ చేయలేదు. ఆ ఫైళ్లు సిట్కు లభించాయి. పీడీఎఫ్లో మార్కులు నమోదు చేయడానికి కుదరని చోట ఎక్సెల్ షీట్లో నమోదు చేశారు. వీటికి భద్రత లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆడిట్ ట్రయల్స్ లాంటి భద్రతా ఫీచరు పాటించలేదు. మార్కుల్ని మార్చకుండా ఉంచడానికి భద్రతా చర్యలేవీ తీసుకోలేదని సిట్ తన నివేదికలో పేర్కొంది. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలు, అరాచకాలకు అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులే ప్రధాన కారణమని సిట్ నివేదికను బట్టి అర్థమవుతోంది. అప్పట్లో ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏపీపీఎస్సీలో అంతా తానే చక్రం తిప్పిన ఆయన చైర్మన్ విజయభాస్కర్ను ఖాతరు చేయలేదు. కోవిడ్ను సాకుగా చూపించి గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాన్ని డిజిటల్ మూల్యాంకనం చేయాలన్న ప్రతిపాదన ఆయనే తెరపైకి తెచ్చారు. అలాంటి నిర్ణయానికి చైర్మన్ అనుమతి తప్పనిసరన్న నిబంధనను బేఖాతరు చేశారు. టెండర్లు లేకుండానే డిజిటల్ మూల్యాంకనం బాధ్యతను ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ అనే సంస్థకు నామినేషన్ ప్రాతిపాదికన కట్టబెట్టారు. డిజిటల్ మూల్యాంకనానికి ఎవాల్యుయేటర్స్ ఎంపిక సైతం చైర్మన్ అనుమతి లేకుండా కార్యదర్శి కనుసన్నల్లోనే జరిగింది. ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్తో కలిసి పనిచేసే మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సంధ్యారాణి ఎంపిక చేసిన ఎవాల్యుయేటర్స్ జాబితానే ఆయన ఆమోదించారు. 158 మందితో ప్యానెల్ ఎంపిక పత్రాలపై కార్యదర్శి నుంచి సహాయ కార్యదర్శి వరకు కమిషన్ సభ్యులతో సంతకాలు తీసుకున్నారే తప్ప చైర్మన్ అనుమతి, సంతకం మాత్రం తీసుకోలేదని సిట్ గుర్తించింది. హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో నిర్వహించిన ప్రక్రియను కూడా పమ్మిడికాల్వ మధుసూదన్కు చెందిన కామ్సిన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు నామినేషన్ ప్రాతిపాదికన కట్టబెట్టడంలోనూ పిఎస్ఆర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. జవాబు పత్రాన్ని హైలాండ్కు తరలించేందుకు చైర్మన్ అనుమతి తీసుకోలేదు. విజయవాడలో జవాబు పత్రాన్ని మాన్యువల్ మూల్యాంకనం చేయాలని నిర్ణయించాక హైలాండ్లో చేసిన మూల్యాంకనానికి సంబంధించిన ఫిజికల్ ఫైల్స్, కాన్ఫిడెన్షియల్ నోట్ ఫైల్స్, డిజిటల్ రికార్డులను పిఎస్ఆర్ తన కస్టడీలోకి తీసుకున్నారు. గ్రూప్ 1 అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ప్రయత్నించారనడానికి గ్రూప్ 1 అక్రమాలే ఉదాహరణ అని అన్నారు. అమరావతిలో ఎస్ఐపిబి సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని సూచించారు. దేశ చరిత్రలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదన్నారు. నిరుద్యోగులకు జరిగిన మోసంపై వైసీపీని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చిన విమర్శలను ఇప్పటి వరకు ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టిందని తెలిపారు. ఇకపై కూడా ప్రతి ఒక్కరూ వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పికొట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డు 2వ దశను నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రారంభోత్సవ వేదిక వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
అశ్విని, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ సీడ్ యాక్సిస్ రహదారి రెండో దశ సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించనున్నారు. ఏదైతే ఉండవల్లి వద్ద ఇప్పటికే ఒక పైలాన్ అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆ పైలాన్ చేసి అక్కడే ఉన్న స్టీల్ బ్రిడ్జ్తో పాటు ఇటు బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జి, అలాగే ఆ తర్వాత ఉన్న కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ సీడ్ యాక్సిస్ రహదారి మీద నుంచే రాయపూడి వరకు కూడా సీఎం ప్రయాణించనున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన తాళాలు అనేది చేసుకున్నారు. అయితే ఈ సీడ్ యాక్సిస్ రహదారికి భూములు ఇచ్చిన కొంతమంది రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, భాగస్వాములు అయ్యేందుకు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. రండి, చెప్పండి, ఈ సీడ్ యాక్సిస్ రహదారికి సంబంధించి మీరు ఎంత భూమి ఇచ్చారు, ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అన్న మీ వద్ద బలవంతంగా లాక్కున్నారా? ఏదన్నా భూములు ఏదన్నా ఒత్తిడి తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది? ఉండవల్లి గ్రామంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి పూలింగ్లో ల్యాండ్ ఇచ్చినటువంటి రైతుని మొట్టమొదటి రైతు నేను ఇచ్చిన తర్వాత ఒక వీడియో చేసి దాన్ని నేను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. మిగతా రైతులు కూడా అందరూ సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చి సహకరించి రాజధాని అభివృద్ధికి సహకరించమని పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. భూములు అక్రమంగా లాక్కోవడం అనేది జరిగితే ఈ 2 years పట్టక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేయగానే చేయొచ్చు. కానీ రైతులకు చాలా లాంగ్ రోప్ ఇచ్చి అందరినీ కూడా బతిలాడి ఇళ్లకెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా, సిఆర్డీ ఆఫీసర్స్ అందరూ కూడా 1కి 4 సార్లు ఇళ్లకెళ్ళి తెలిసిన వాళ్ళతో కూడా చెప్పించి ఇవ్వని వాళ్ళందరినీ కూడా భూములు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. కొంతమంది ఒకళ్ళిద్దరు రైతులు మాత్రం వాళ్ళు స్వలాభంతో కానివ్వండి, వేరే పార్టీల వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల కానివ్వండి, కొంతమంది ఇవ్వలేదు, ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు. మొత్తం మీద మెజారిటీ 99% అందరూ కూడా స్వచ్ఛందంగా భూములు రాజధానికి ఇవ్వడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అంతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ప్రారంభోత్సవాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అసలు మొదటి నుంచి మేము భాగస్వాములమే. రాజధానికి ల్యాండ్ ఇచ్చిన రైతులందరం కూడా రాజధానిలో భాగస్వాములమే కదా. మేము ఇస్తేనే కదా రాజధాని రెడీ అయింది ఇక్కడ. కాబట్టి మాకు అందరికీ సంతోషంగా ఉంది. రాజధానిలో సీడ్ యాక్సెస్ అత్యంత ప్రధానమైన రహదారి, అన్ని రోడ్లకు లింక్ అయ్యేటటువంటి రహదారిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం అనేది మా అందరికీ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో అడ్డంకుల్ని తొలగించుకుంటూ అమరావతి రాజధానికి ప్రధాన రహదారి అయినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం జరుపుకుంటాం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలానే అమరావతి ప్రజలందరికీ కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎన్నో వ్యయ ప్రయాసాలను చూసి మరి రైతుల్ని ఎక్కడా కూడా నొప్పించుకోకుండా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మంచి మనసుతోటి సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలానే మంత్రి నారాయణ గారు, మరి జిల్లా ఉన్నతాధికారులు కానీ, సిఆర్డీ అధికారులు కానీ వారు రైతుల్ని చాలా చాకచక్యంగా వాళ్ళ మనసులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మరి పూలింగ్ 35,000 ఎకరాల దగ్గర తీసుకున్నటువంటి దాంట్లో కొద్దిగా ఉన్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వాల్సినటువంటి భూములను కూడా మరి ఇవ్వటం, రైతులు ఆనందంగా ఇవ్వటం, ఈ రోజున అమరావతి ప్రాంత ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజధానికి ఈరోజు ఒక పండగమైనటువంటి వాతావరణం అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చూస్తుంటే ఈ ప్రోగ్రామ్. విజయవాడ అండి. ఉండవల్లో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి ఉండవల్లో పొలం కొనుక్కుని కావాలని చంద్రబాబు గారికి ఇవ్వాలని నేను ఇచ్చానని రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఈరోజు అందరికీ పండగ అండి, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ ఈరోజు ఇనాగరేషన్ చాలా సంతోషంగా ఉందండి. ఈ నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత, స్ఫూర్తిదాత చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుందండి. చాలా సంతోషంగా ఉందండి. జై జై ఆంధ్రప్రదేశ్. ముందుగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాజధాని ప్రజలు ఎలాంటి రోజు తొందరలోనే వస్తని ఆనాడు బాబు గారిని నమ్మి మరి 33,000 ఎకరాలు భూమి ఇచ్చినందుకు మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన 2 సంవత్సరాల్లో
రహదారి ప్రారంభోత్సవానికి సంబంధించి రైతుల స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో బిఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓతు స్టూడియో. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాల నిర్మాణానికి రఘురామకృష్ణరాజు తాత గోకరాజు సుబ్బారాజు తరపున రఘురామకృష్ణరాజును, ఏఎన్యూ ఏర్పాటుకు సహకరించిన మండలి కృష్ణారావు కుమారుడు మండలి బుద్ధప్రసాద్తో పాటు ఇతర పారిశ్రామికవేత్తలను వర్సిటీ అధికారులు ఘనంగా సత్కరించారు. యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించిన వారందరికీ, మా తాతగారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం శిరీశ్రాజు గారు చేసిన దానికి మరి ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో ఈ రకంగా దాతలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి సముచితంగా గౌరవం ఇవ్వటం, ఈ ఆలోచన రావటం వచ్చినందుకు గంగాధరరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే తీసుకున్న వెంటనే మర్చిపోతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఇచ్చిన దాతలను కూడా ఈ రకంగా వేదిక మీద తీసుకొచ్చి మర్యాద చేయటం అనేది నిజంగా చాలా చక్కటి సంస్కారానికి నిదర్శనం. యావత్ ప్రపంచానికి విద్యను అందించిన మహానుభావుడు ఆచార్య నాగార్జునుడు. ఆయన ఈ ప్రాంతంలో పుట్టిన ఇవాళ ప్రభుత్వ పరంగా నడిపే విశ్వవిద్యాలయాల్లో 10వ స్థానంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉందంటే ఇది మన తెలుగు జాతికి చాలా గర్వదాయక విషయం చెప్తాను. కానీ ఒక 50 సంవత్సరాల్లోనే ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయంగా ఇవాళ ఇండియా టుడే గుర్తించబడిందంటే అది మనందరికి కూడా చాలా గర్వదాయక విషయం. ప్రత్యేకించి ఇక్కడ ఉన్న విద్యార్థులు గర్వించాల్సిన విషయం అని చెప్పి మాత్రం గమనిస్తే మనం దాతలు ముందుకొచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు కనుక వారిని ఈ రోజు సత్కరించుకోవాలని చెప్పి తలపెట్టడం చాలా ఆనందదాయక విషయం. పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డిపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు నమోదైంది. రాజసింహారెడ్డి కుటుంబం తమకు భూమి విక్రయిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఒప్పందం రాసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని నరసరావుపేటలో తిరుపతమ్మ అనే మహిళ ఫిర్యాదు చేశారు. మోసం చేయడమే కాకుండా డీఎస్పీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 379/A2లో 2 ఎకరాల భూమిని వెన్నా శ్రీనివాసరెడ్డి కుటుంబం నుంచి తన భర్త కోటపాటి మల్లికార్జునరావు కొనుగోలు చేశారని ఆయన భార్య తిరుపతమ్మ చెబుతున్నారు. 1.35 కోట్లకు ధర నిర్ణయించి అడ్వాన్స్గా 67.75 లక్షలు ఇచ్చి 2020 జూలై 5న విక్రయ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తర్వాత భూమి ధరలు పెరగడంతో శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులు డీఎస్పీ వెన్న రాజసింహారెడ్డి, వెన్న భరత్ సింహారెడ్డి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2021లో మల్లికార్జునరావు మరణించారని, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నిసార్లు అడిగినా వెన్నా కుటుంబం పట్టించుకోలేదని తెలిపారు. ఇటీవల తిరుపతమ్మతో పాటు ఆ భూముల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రాగిపాడు గ్రామంలో 2000లో 2 ఎకరాల పొలం కొన్నామండి. 70 లక్షల అగ్రిమెంట్ వేసాము. రాజసింహారెడ్డి, భద్రసింహారెడ్డి దగ్గర రిజిస్టర్కి రమ్మంటే మా వైఎస్ఆర్పి ఉంది, మేము రామన్నారండి. తర్వాత ఎన్నోసార్లు పిలిచామండి. మా భర్త గారు ఇక్కడ పొలం అంతా తీసుకున్నారు, ఫ్లాట్లు విక్రయం చేశారు. వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇప్పుడు ఇల్లు. తర్వాత ఇప్పుడు పాడేరులో డిఎస్పీగా అయ్యాడండి. అయ్యి నేను డిఎస్పీ అయ్యాను, నేను రాను అని అతని వల్ల ప్రాణహాని కూడా ఉందండి. రాజసింహారెడ్డి నేను రాను చేయను రిజిస్ట్రేషన్ అంటున్నాడండి. అది వాళ్ళమ్మ మాధవి కూడా బెదిరిస్తుంది. రేటు పెరిగిందనేనండి వాళ్ళు. మేము ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి. ఆల్రెడీ వెంచర్ వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్నారండి. ఇంతకుముందు అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్ మేము చూసాము, అందువల్ల మేము కొనుక్కోవడం జరిగింది. తర్వాత మేము అమ్మం అని చెప్పేసి అడ్డం తిరిగారు వాళ్ళతో. సో తర్వాత వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు బెదిరిస్తున్నారు. డిఎస్పీ మీరేం చేస్తారో చేసుకోండి అంటున్నారు. వీళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం, చాలామంది కోట్లు బస్సు కట్టుకున్నామండి. ఆ ఇల్లు ఈరోజు అద్దెకు వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. 3 ఫ్లోర్లు ఇల్లు కట్టాను నేను. దాదాపుగా ఎంత నష్టం అంటే కనీసం రెంట్కు ఉండేవాళ్ళు కూడా పరిస్థితి అన్నట్టు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఆ స్వభావాలు కట్టి కనీసం పాములు వస్తున్నా కానీ చూసే పరిస్థితి లేదు. తీయండి అని చెప్పాను కానీ తీసే పరిస్థితి లేదు వాళ్ళు. ఇట్లా ఇళ్ల మధ్యలో చేసేస్తే మా పరిస్థితి ఏంటి, చాలా నష్టపోయి ఉన్నాం.
కడప జిల్లాలోని భారతీ సిమెంట్ పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకపోగా ఒప్పంద కార్మికులుగా తీసుకున్నారని, తమను పర్మనెంట్ చేయమన్నందుకు ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. వారం రోజులుగా నల్లింగాయపల్లి దగ్గర భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆ చుట్టుపక్కల ఊర్లకు సంబంధించిన రైతులు, ఉద్యోగాలు కుటుంబమైన వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏ రోజైతే ఫ్యాక్టరీ వాళ్లకు మా డిమాండ్స్ ఎన్ని ఉన్నాయి మాకు పరిష్కరించండి అని చెప్పేసి 3 నెలల ముందు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పందించకపోయేసరికి మళ్ళీ నోటీస్ ఇచ్చి శాంతియుతంగా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ నిరసన తెలియజేస్తాం. తీసేసిన ఉద్యోగాలు మేము ఏదైతే న్యాయబద్ధంగా మాకు చేయమని అడగడానికి వస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఆ ఉద్యోగాలని మాకు ఇవ్వండి అని వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసు దానికి రాజకీయ రంగు. ఆ గ్రామ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో తప్ప బయట వాళ్ళు ఎవరన్నా పోరాటంలో ఉన్నారా? ఏదైతే దీక్ష పెట్టుకున్నారో వాళ్ళు ఆ దీక్షలో ఆ శిబిరంలో ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎక్కడ ఈ పొల్యూషన్లకు ఇప్పుడు మనం దాని మీద రైజ్ చేస్తే కొన్ని కోట్లు ఫైన్ వేయబడడం జరుగుతుంది. ఈ బ్లాస్టింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని భయంతో రివర్స్గా వీళ్ళు అడ్డం పెడుతున్నారని చెప్పేసి రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. అన్ని విధాలుగా ఫ్యాక్టరీ ఆ ఊరి ప్రజలకు నష్టం చేకూరుస్తూ ఉంది. నీకు ఇన్ని కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన రైతుల మీద మీరు పడతా ఉన్నారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ సమస్యలు త్వరగా తీర్చాలని చెప్పి కోరుకుంటాను. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నేతలు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ విధానంలో సంస్కరణలపై హేమంత్ సోరెన్ సర్కార్ నుంచి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ పేరుతో ఉద్యమిస్తున్న విద్యార్థులు స్పష్టం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షలను రద్దు చేసి సీబీఐ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జడ్జీల కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విద్యార్థి సంఘం నేత దేవేంద్రనాథ్ మహతో రాంచీ సివిల్ సర్జన్కు లేఖ రాశారు. తన శరీరం ఆసుపత్రిలో ఉన్న మనసు మాత్రం ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్ద ఉందన్నారు. వీలైనంత త్వరగా తనను నిరసన ప్రదేశానికి పంపించాలని కోరారు. గత 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతోను ఈ నెల 11న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా 1200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రకటించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, క్రమబద్దీకరణకు సంబంధించి ఏకరూప విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. నిరుపేదలకు చెందిన అనుమతి లేని నివాసాలను పరిరక్షించేలా ఒక విధానాన్ని రూపొందించాలంటూ కేంద్రానికి రాష్ట్రాలకు ఆదేశాలిచ్చేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నెన్స్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నిరుపేదల అనుమతి లేని నివాసాలపై నిర్ణయాధికారం రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని పేర్కొంది. దేశమంతటికి వర్తించేలా ఒకే విధానం రూపొందించాలని నిర్దేశించడం న్యాయస్థానానికి ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు విద్యార్థుల ఆందోళన, రామ మందిర విరాళాల చోరీ అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇందులో చర్చించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు.